అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. హాయ్ తేజ. నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను సుహితని. ఏంటి నైట్ టైం ఇంత ధైర్యంగా ఫోన్ చేస్తుందేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? అదేం లేదా, నాకు తెలుసు బాబు. ఎదురుగా లేకపోయినా నీ ఎక్స్ప్రెషన్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎలాగని అడుగుతున్నావా? అందరూ కళ్ళతో చూస్తారు, నేను మనసుతో చూస్తాను. ఇంట్లో ఎవరూ లేరా అని అడుగుతున్నావేంటి? మనకు కావలసిన వాళ్ళందరూ ఉన్నారు. ఇలా అందరికీ భయపడే మనం మంచి ఫ్రెండ్స్ అయ్యుండి కూడా రెగ్యులర్గా కలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. అయినా మనకు అడ్డు రావడానికి వీళ్ళెవరు? అసలు వీళ్ళందరికీ మనం ఎందుకు భయపడాలి? ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే ఇంతకాలం మనం ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశామా అనిపిస్తుంది. ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ ప్రేమని దేనికోసమో ఎవరికోసమో త్యాగం చేయనక్కర్లేదు. ఆ రకంగా మనం ఎన్నో అద్భుతమైన క్షణాలు, అందమైన సాయంకాలాలు మిస్ అయ్యామో తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఒక్కసారిగా పోయిటరీలోకి వెళ్ళిపోయేసరికి కంగారు పడ్డావా?
సరదాగా చిన్న జలక్కిచ్చానంతే. ఎనీహౌ, దీని గురించి మళ్ళీ రేపు మనం కలుసుకున్నప్పుడు మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సీ యూ. గుడ్ నైట్. వెంకటరమణ గారు, చాలా లేట్ అయింది కదా. అవును. మీటింగ్ స్టార్ట్ చేయమని మేడం గారిని అడుగుదామా? ఓకే మేడం, అరగంట పైగా వెయిట్ చేశాం. చైర్మన్ గారు ఇంకా రాలేదు. అజెండా రెడీగా ఉంది కాబట్టి మీటింగ్ మొదలు పెట్టేద్దాం. మధ్యలో మేడం వస్తే బ్రీఫ్ చేద్దాం. అవును మేడం. నిజమే, మీటింగ్ మనం మొదలు పెట్టేయచ్చు. కానీ మనం ఎంత డిస్కస్ చేసినా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది చైర్మన్ గారే కదా. అందుకని కాసేపు వెయిట్ చేద్దాం. పేరుకి ఆవిడ చైర్మన్ అయినా వెనకుండి ట్రస్టు నడిపించాల్సింది మీరే కదా మేడం. ట్రస్టుకు సంబంధించి మీరు మంచి నిర్ణయాలే తీసుకుంటారు కాబట్టి కృష్ణవేణి గారు కూడా కాదనే అవకాశం లేదు. అందుకని మనం స్టార్ట్ చేద్దాం మేడం. సరే, అందరూ చెప్తున్నారు కాబట్టి అలాగే స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ట్రస్ట్ కార్యక్రమాలన్నీ ఏ హంగు ఆర్భాటాలు, అనవసరమైన ఖర్చులు లేకుండా ఫర్ ఏ నోబుల్ కాజ్ అన్నట్టు 10 మందికి ఉపయోగపడేలాగా నిర్వహించాం. ట్రస్ట్ స్థాపించింది వితంతువుల సంక్షేమం కోసం. రెగ్యులర్గా అందచేస్తున్నట్టే వాళ్లకి ఆర్థిక సహాయం అందచేస్తాం. అదీగాక ఈ నెలలో హార్ట్ ప్రాబ్లం ఉండి బాధపడుతున్న 10 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించి అవసరమైన మందులు కూడా అందచేస్తాం. వెరీ గుడ్ మేడం, చాలా మంచి కార్యక్రమం ప్లాన్ చేశారు. దీనివల్ల ఆ పిల్లల జీవితాలు బాగుపడతాయి. అలాగే మన ట్రస్టీ రమాకృష్ణ గారు చెప్పినట్టు సిటీలో స్లమ్ ఏరియాల్లో చాలా మంది సరైన వైద్య సౌకర్యాలు లేక బాధపడుతున్నారు. వారి సూచన మేరకు సంచార వైద్య కేంద్రాల్ని ప్రారంభించబోతున్నాం. ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే వాటి సేవల్ని మరింతగా విస్తరిద్దాం. బాగుంది మేడం. చారిటీ అన్న పదానికి 100కి 100 పాళ్ళు న్యాయం జరిగేలా ప్లాన్ చేశారు. చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఈ విషయంలో మనందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి చైర్మన్ గారు రాగానే వారి ఆమోదం కూడా తీసుకుని ప్రోగ్రాం ఫైనలైజ్ చేద్దాం. నో, చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నేను ఆమోదించడం. అదేంటి కృష్ణవేణి, మేమందరం బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. కానీ చైర్మన్గా నా నిర్ణయం ఏంటో చెప్పాలిగా. కొత్తగా చెప్పడానికి ఏముంది మేడం, అన్నీ చారిటీతో కూడుకున్న సంక్షేమ కార్యక్రమాలే కదా. ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. ఈ ట్రస్ట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ట్రస్ట్ ఫ్యూచర్ మీద క్లియర్ విజన్ ఉంది. వర్ధన్ గారి పేరు మీద పెట్టిన ఈ ట్రస్ట్ 4 కాలాల పాటు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకు తగ్గ ప్లానింగ్ కూడా నా దగ్గరుంది. సరే కృష్ణవేణి, నీ నిర్ణయం ఏమిటో చెప్పు. ఏ ట్రస్ట్ అయినా సక్సెస్ఫుల్గా నడపడానికి ఫండ్స్ అవసరం. రెగ్యులర్గా ఏవో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఆ రకంగా వచ్చిన పబ్లిసిటీతో డబ్బులు అడుక్కోవడం ఒక పద్ధతి. అలా కాకుండా ముందుగానే సెలబ్రిటీస్తో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్లు, ఫ్యాషన్ షోలు, చారిటీ షోలు కండక్ట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి ట్రస్ట్ ఫైనాన్షియల్గా బలపడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మరో పద్ధతి. అది కాదు కృష్ణవేణి, అలా చేస్తే ట్రస్ట్ లక్ష్యం పక్కదారి పడుతుందేమో. కొంచెం ఆలోచించు. అలాంటి చాదస్తాలు సెంటిమెంట్లు పెట్టుకుంటే పనులు అవ్వబక్కయ్యా. ఇది పబ్లిసిటీ ఏజ్. రూపాయి పనిచేసినా 10 రూపాయల పబ్లిసిటీ కావాలి, తర్వాతే మిగతావి. కాబట్టి ఫండ్స్ కోసం మనం ఇండోపాప్ లైవ్ మ్యూజికల్ నైట్ని కండక్ట్ చేయబోతున్నాం. ట్రస్ట్ చైర్మన్గా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. మేనేజర్ గారు, మేడం, అందరికీ తలో కాపీ ఇచ్చి వాళ్ళ సంతకాలు తీసుకోండి. ఓకే మేడం. అది కాదు కృష్ణవేణి. అక్కయ్య, చైర్మన్గా నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నువ్వింకా పురాణ కాలంలోనే ఉన్నావు.
నేను కాలంతో పరిగెడుతూ కంప్యూటర్ యుగంలో ఉన్నాను. అది మనిద్దరికీ తేడా. సేవలు సంక్షేమాలు తప్ప నీకీ ఫ్యాషన్ షోలు అవి తెలియవు. కాబట్టి నువ్వు పక్కనుండు. అన్నీ నేను చూసుకుంటాను. ఎక్సలెంట్ షాట్ సార్. మీరు స్టిక్తో బాల్ను కొడుతుంటే కొనగొడితే వీణమిట్టినట్టుంది సార్. ఇంకా నయ్యం వీపు కొక్కున్నట్టుందన్నావు కాదు. అయినా మోకాలకి పట్టతలకి ముడిపెడతావేమిటయ్యా? బిలేడ్స్ ఆడితే బిలేడ్స్ ఆడినట్టుండాలి గాని వీణ వాయించినట్టుంటమేంటి దిక్కుమాలి పోలికని. ఆ, నా ఉద్దేశం అది కాదు సార్. మీరు బిలేడ్స్ ఆడుతుంటే బిలేడ్స్ ఆడుతున్నట్టు ఉండదు సార్. మరి బెల్లం కూడా ఆడుతున్నట్టుందా? వాటే జోక్ సార్. అది జోకా? అంటే నేను నిజంగానే బెల్లం కూడా ఆడుతున్నట్టుందా? వీడితో ఏది మాట్లాడినా తంటానే. కాదు సార్. ప్రతి చిన్న విషయానికి ఆ దిక్కుమాలిన కన్ఫ్యూజన్ ఏమిటయ్యా? అది సరే గాని ఇంతకీ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టించావు? అదే సార్, ఇంకా పెట్టించలేదు. అదే పనిలో ఉన్నాను. ముహూర్తం పెట్టించడం అదో పనా? ఏ పంతులకు ఫోన్ కొట్టినా స్పాట్లో ముహూర్తం పెడతాడు. కృష్ణేశ్వరరావు మేనేజర్గా పెట్టుకున్నాడంటే చాలా ఫాస్ట్ అనుకున్నాను గాని నువ్వు మరీ ఇంత వేస్ట్ అనుకోలేదయ్యా. అది కాదు సార్, ముహూర్తంతో పాటు జాతకాలు కూడా ఒకేసారి చూపిద్దామని ఆగాను. మీ వాడి జాతకం నాకు పూర్తిగా తెలుసయ్యా. ఇంతకీ అమెరికా నుంచి వచ్చి ఏం చేస్తున్నాడు? ఏమైనా ట్రయల్స్ లో ఉన్నాడా? మామగారు జాబ్ ఇప్పిస్తాడనో బిజినెస్ పెట్టిస్తాడనో బేవర్స్గా తిరుగుతున్నాడా? ఆ ట్రయల్స్ లోనే ఉన్నాడు సార్. పొగడకూడదు కానీ మా వాడు చాలా బ్రిలియంట్ సార్. ఆ విషయం నువ్వు కాదయ్యా, బయట వాళ్ళు చెప్పాలి. నువ్వు ఇక్కడుంటే ఆట పాడవడం తప్ప ప్రయోజనం లేదు గాని నువ్వు వెళ్ళి డేట్ ఫిక్స్ చేసి కనపడు. లేదంటే ఈ బాలుని కాదు నిన్ను షూట్ చేసి పారేస్తాను. అలాగే సార్, వస్తాను సార్. నమస్తే ధర్మరాజు గారు. ఓ మోహన్ గారా, నమస్కారం సార్. రండి రండి. చాలా రోజులైంది మనం కలిసి. ఎలా ఉన్నారు సార్? భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? వెరీ హ్యాపీ సార్. ముచ్చటగా ముగ్గురుతో కాపురం చేస్తున్నాను. ముగ్గురా? అదే సార్, మా ఆవిడ బీపీ షుగరు. చాలా సరదాగా మాట్లాడతారు మీరు. అవును, ఆ మధ్య కలిసినప్పుడు మీ పాప పెళ్ళని చెప్పారు, అయిపోయిందా? మీకు చెప్పకుండా మీరు రాకుండా పెళ్ళి ఎలా అవుతుంది సార్? ఏదో చిన్న ప్రాబ్లం క్రియేట్ అయింది. ప్రాబ్లం ఏంటి? మోడ్రన్ యూత్ కదా, ఎవరు చెప్పినా వినరు. ఇండివిజువాలిటీ అంటారు. మా అమ్మాయిలో అదో చెంచా ఎక్కువ ఉంది. ఏం చేసింది ఏంటి ఇంతకీ? సడన్ గా ఒక రోజు నేను పెళ్లి చేసుకోని డాడీ అని డిక్లేర్ చేసింది. మాకిష్టం లేకపోయినా నోరు మూసుకుని ఓకే అన్నాం. ఓసారి ఇంటర్నెట్ చూస్తూ ఈ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను అంది. ఓకే అన్నాను. 2 రోజుల తర్వాత వాడో చీటరు అంది. సరే 2 సార్లు ఫెయిల్ అయింది కదా అని నేను ఈ 3వ మ్యాచ్ చూశాను. ఏ మూడ్లో ఉందో కానీ చేసుకుంటాను అంది. అమ్మాయి మూడు మారిపోకుండా తొందరగా పెళ్లి చేద్దాం రామగడ అంటే ముహూర్తం పెట్టించడానికి మేనమేషాలు లెక్క పెడుతున్నాడు మా వియ్యంకుడు. ఇంతకీ ఈ అబ్బాయినా మంచివాడేనా? మంచివాడేనని వాళ్ళ నాన్న చెప్తున్నాడు. పెళ్ళైతే కానీ జాతకం తెలీదు. ఏమంటారు? సర్లేండి, రండి వాటాడదాం. ఓకే. ఎనీహౌ, మంచి సంస్థ, మంచి దర్శకుడు. ఈ సినిమాతో నీకు నిజంగా మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఐ విష్ ఇట్. థ్యాంక్ యూ. అందుకే నేను కూడా తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టు కథ ఇచ్చేశానని వదిలేకుండా పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నాను. జనరల్గా సినిమాల్లో ఆ ఛాన్స్ ఉండదంటారే? ఆ విషయంలో నేను లక్కీ. నా మీద నమ్మకంతో చాలా స్వేచ్ఛ ఇచ్చారు. అందులో ఒక లవ్ సీన్ కొత్తగా ప్లాన్ చేశాను. విని బాగుందో లేదో చెప్పాలి. నువ్వు రాసిన తర్వాత నేను వినాల్సిన అవసరం ఏముంటుంది సుహిత? రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేసి ఉంటావు. గ్యారంటీగా బాగుంటుంది. ఓహో, బాగుంటుంది అనేస్తే ఇంక వినక్కర్లేదనా? తప్పించుకోవడానికి భలే ప్లాన్ వేసావే. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు సుహిత. ఈ విషయంలో నువ్వే బెటర్ జడ్జ్. అందుకే అన్నాను కానీ వినటానికి ఇంట్రెస్ట్ లేక కాదు. కమాన్ చెప్పు.
అబ్బాయి అనిపించుకున్నావు. నౌ కమింగ్ టు ది పాయింట్. అనగనగా ఒక అమ్మాయి, అలాగే ఒక అబ్బాయి, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అలా పరిచయం అయ్యి అది ప్రేమగా మారింది. చిత్రం ఏంటంటే ఇద్దరిది మోగ ప్రేమ. ఎదుటివారిని ప్రేమిస్తున్నావని తెలుసు, కానీ అది ఎలా చెప్పాలో తెలీదు. ఇద్దరిలో ఎవరూ ఎవరికీ చెప్పలేదు. మనసులో ఎంత ప్రేమున్నా సరైన టైంలో ఇద్దరిలో ఏ ఒక్కరు ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఆ ప్రేమ సమాధైపోయినట్టు. ఒకరోజు వాళ్ళిద్దరిలో సడన్గా అదే ఆలోచన వచ్చింది. ప్రేమ సంగతి ఒకరికొకరు చెప్పేయాలనుకున్నారు. రెగ్యులర్గా కలుసుకునే చోటుకొచ్చారు. ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు. కళ్లతో పలకరించుకున్నారు. అలవాటుగా మూగ భాషతో మాట్లాడుకున్నారు. సరిగ్గా మనసులోని ప్రేమని మాటల్లో పెట్టి చెప్దామనుకుంటున్న సమయంలో ఏంటి, నా చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలే వింటున్నాను, ఇందులో వెరైటీ ఏముంది, ఫీలింగ్ ఏముంది అని ఆలోచిస్తున్నావా? నో, నాట్ ఎట్ ఆల్. అనగానగాని మొదలు పెట్టగానే ఇదేదో కాశీ మజిలీ కాదనుకున్నాను. కానీ ఇద్దరూ కలుసుకున్నాక వచ్చే ట్విస్ట్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేంది. అంత థ్రిల్లింగ్గా ఉంది. నో డౌట్ ఇట్స్ ఎ నోవల్ పాయింట్. ఇంతవరకు ఎవ్వరు చెప్పని పాయింట్. రియల్లీ ఫెంటాస్టిక్. ఈ ఒక్క పాయింట్ సినిమాని కమర్షియల్ రేంజ్ నుంచి క్రిటిక్స్ లెవెల్కి తీసుకువెళ్తుంది. సినిమాకి కలెక్షన్స్తో పాటు అవార్డులు కూడా వస్తాయి. థ్యాంక్ యూ. కమర్షియల్ కథని ఇంత కళాత్మకంగా చెప్పిన నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఆల్ ది బెస్ట్.